హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇంక ఇవాళ మనం సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ ది ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్ కంటిన్యూ చేస్తూ ఇవాళ కంప్లీట్ చేసేసుకుంటాం. లాస్ట్ క్లాస్లో మనం రైబోజోమ్స్ వరకు కంప్లీట్ చేసాం. అయితే లాస్ట్ క్లాస్లో నేను మీకు చెప్పాను న్యూక్లియస్ వరకు కంప్లీట్ చేద్దామని. కాకపోతే సెషన్ చాలా లాంగ్ అవుతున్నది కాబట్టి మనం ఇవాళ మిగతా చాప్టర్ కంప్లీట్ చేసేసుకుంటాం. ఓకే, సో సీలియా, ఫ్లాజెల్లా, న్యూక్లియస్ వీటన్నిటి గురించి క్లియర్గా చదువుకోబోతున్నాం. సో రండి స్టార్ట్ చేద్దాం త్వరగా. ఓకే, వితౌట్ ఎనీ డిలే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే జస్ట్ మినిట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకుంటే సీలియా అండ్ ఫ్లాజెల్లా ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ యాక్చువల్లీ లోకోమోటరీ స్ట్రక్చర్స్. లోకోమోటరీ స్ట్రక్చర్స్ అంటే ఏవైతే లోకోమోషన్లో హెల్ప్ చేస్తున్నాయి, మూమెంట్లో హెల్ప్ చేస్తున్నాయో వాటిని మనం లోకోమోటరీ స్ట్రక్చర్స్ అంటాం. లోకోమోటరీ స్ట్రక్చర్స్లో స్ట్రెంగ్త్ ఉండడం అవసరం. ఓకే, అంటే అది ఇలా మూవ్ చేస్తున్నది అంటే ఇట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ స్ట్రెంగ్త్ టు పుల్ ద బ్యాక్టీరియల్ సెల్ ఫర్దర్ కదా. సో అలా ఉండాలి అంటే, మూమెంట్ అనేది జరగాలి అంటే ఫ్లాజెల్లా అయినా సీలియా అయినా దాంట్లో లోపల స్ట్రెంగ్త్ అనేది ఉండాలి. సో ద స్ట్రక్చరల్ కాంపోనెంట్ హ్యాస్ టు బి స్ట్రాంగర్ ఇన్సైడ్. సో అందుకే మైక్రోట్యూబ్యూల్స్ది ఒక అలైన్మెంట్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. 9+2 అలైన్మెంట్ అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఏంటో అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by 1 నేర్చుకుందాం. సీలియా సింగులర్ సిలియం అంటాం అండ్ ఫ్లాజెల్లా సింగులర్ ఫ్లాజెల్లం ఆర్ హెయిర్ లైక్ అవుట్ గ్రోత్స్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్. సీలియా ఆర్ స్మాల్ స్ట్రక్చర్స్ విచ్ వర్క్ లైక్ ఓర్స్ కాజింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ ఈదర్ ద సెల్ ఆర్ ద సరౌండింగ్ ఫ్లూయిడ్. ఓర్స్ అంటే పడవలో ఏదైతే మనం ఫర్ సపోజ్ ఎప్పుడైనా పడవలు ఉంటే 2 కర్రలు పట్టుకొని మీరు ఇలా ముందుకెళ్తారు, వాటిని ఇంగ్లీష్లో ఓవర్స్ అంటాం. అలాగే సిమిలర్గా సీలియా అనేవి ఏవైతే ఉన్నాయో పర్టికులర్ ఫ్లూయిడ్లో ఎక్కడైనా ఉంటే, ఒక పర్టికులర్ నీళ్ళల్లో ఉన్నది లేదంటే ఏమైనా ఫ్లూయిడ్లో ఉన్నది అంటే అక్కడ స్విమ్మింగ్ చేయడంలో, ముందుకెళ్ళడంలోని హెల్ప్ చేస్తుంది. ఇలా ముందుకెళ్ళడంలో హెల్ప్ చేస్తుంది. సీలియాది ఫంక్షన్ అలా ఉంటుంది. ఫ్లాజెల్లా గురించి మాట్లాడుకుంటే ఇట్స్ కంపారిటివ్లీ లాంగర్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ సెల్ మూవ్మెంట్. పూర్తిగా సెల్ అంతా మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, సీలియా అనేది సరౌండింగ్ ఫ్లూయిడ్ యాజ్ అ హోల్ సెల్ అంతా మూవ్ అవ్వాలంటే బోల్డ్ అని సీలియాలు పార్టిసిపేట్ చేయాలి. లేకపోతే ఫ్లాజెల్లా అనేది ఒక్కటి పెద్దది ఉంటుంది కాబట్టి ఒక్క ఫ్లాజెల్లా కలిపి బోల్డ్ ఆ సెల్ అంతటిని ముందుకు తీసుకెళ్ళగలదు. ఫర్దర్ మనం చూసుకుంటే ద ప్రోకెరియాటిక్ బ్యాక్టీరియా ఆల్సో పొజెసెస్ ఫ్లాజెల్లా బట్ దీస్ ఆర్ స్ట్రక్చరల్లీ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ యూకెరియాటిక్ ఫ్లాజెల్లా. ప్రోకెరియాటిక్ ఫ్లాజెల్లా ఏదైతే ఉందో ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ యూకెరియాటిక్ ఫ్లాజెల్లా. ఓకే, అది అనమాట. ప్రోకెరియాట్స్లోని యూకెరియాట్స్లోని డిఫరెన్స్ ఉంటుంది. ప్రోకెరియాట్లో చాలా యూస్ఫుల్ ఫ్లాజెల్లా, యూకెరియాట్స్లో ఇంకా పర్వాలేదు. ఓకే, కానీ ప్రోకెరియాట్స్లో ఇట్ బికమ్స్ వెరీ మచ్ నెసెసరీ. అది అనమాట. నెక్స్ట్, ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోపిక్ స్టడీ ఆఫ్ సీలియం ఆర్ ఫ్లాజెల్లం షోస్ దట్ దే ఆర్ కవర్డ్ విత్ అ ప్లాస్మా మెంబ్రెయిన్. అవి ప్లాస్మా మెంబ్రెయిన్తో కవర్ అయ్యి ఉన్నాయి బికాస్ దే ఆర్ అ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్ అంటాం. ప్లాస్మా మెంబ్రెయిన్ నుంచే వస్తున్నది కాబట్టి దే ఆర్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాస్మా మెంబ్రెయిన్. Their core is called axoneme and possesses a number of microtubules running parallel to the long axis. Core అంటే ఫర్ సపోజ్ మీరు చూసుంటే నేను మీకు ఆల్రెడీ చూపించాను ఫ్లాజెల్లా స్ట్రక్చర్ ఎలా ఉంటుందో. ఓకే, ఫర్ సపోజ్ ఫ్లాజెల్లా ఎలా ఉంటే దీన్ని మనం బేసల్ బాడీ అంటాం, దీన్ని మనం హుక్ అంటాం, ఇంకా దీన్ని మనం ఫిలమెంట్ అంటాం. ఈ ఫిలమెంట్ని మనం ఫర్ సపోజ్ ఈ ఫిలమెంట్ని నేను కట్ చేశాను. కట్ చేసి ఈ ఒక్క పార్ట్ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఈ ఒక్క పార్ట్ని నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు లోపల కొంచెం ఇలాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. క్రాస్ సెక్షన్ నేను చూశాను. ఓకే, దాని క్రాస్ సెక్షన్ ఇలాగా కట్ చేశాను. దీన్ని కట్ చేసి ఎప్పుడైతే నేను లోపల చూసానో దాంట్లో నాకు అరేంజ్మెంట్ అనేది ఒకటి కనిపిస్తుంది. అదే అరేంజ్మెంట్ ఏదైతే ఉందో మనం ఇక్కడ చూస్తాం. ఇగో ఇలాగనమాట, ఇలా ఉంటుంది. 9 మైక్రోట్యూబుల్స్ బయట ఉంటాయి, లోపల 2 ఉంటాయి. ఓకే, జస్ట్ మినిట్. ఓకే, సో లోపల 9 ఉంటాయి, ఇలా ఉంటాయి. ఓకే, ఈ 9 మైక్రోట్యూబుల్స్ మధ్యలో 2 ఉంటాయి. ఇలా ఏదో మనం కొంచెం లోపల అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఇది ఇంకా క్లియర్గా అయితే ఈ డయాగ్రామ్లో ఉంది. ఓకే, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం రీడింగ్ అనేది చేసుకుందాం. ఓకే, సో ద యాక్సోనమ్ యూజువల్లీ హ్యాస్ 9 doublets. 9 doublets అంటే 9, ఈ ఒక్కొక్కటి ఒక్క మైక్రోట్యూబ్యూల్, 2 మైక్రోట్యూబ్యూల్స్ మనకు కనిపిస్తున్నాయి. మనం ఫర్ సపోజ్ ఇది మీ ఫ్లాజెల్లా అనుకోండి. ఓకే, ఫర్ సపోజ్ ఇది మీ ఫ్లాజెల్లా. ఓకే, ఈ ఫ్లాజెల్లా ఉందంటే మనం ఫ్లాజెల్లాని ఇలా కట్ చేసాం, ఇక్కడి నుంచి కట్ చేసాం. సో ఒకసారి ఇలా ఎక్కడి నుంచి కట్ చేసినప్పుడు ఈ ఏరియా ఏదైతే కనిపిస్తుందో
అదే మనం ఎక్కడ అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక ఫ్లాజెల్లాని ఇలా కట్ చేసినప్పుడు ఇలా కట్ చేస్తే ఇక్కడ ఈ ఏరియా ఏదైతే కనిపిస్తున్నదో దీన్ని మనం ఇంకా మీకు క్లియర్గా అర్థం కావట్లేదు అంటే ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే ఓకే ఫైన్. ఇలాగనమాట. ఫర్ సపోజ్ ఈ బాటిల్ చూస్తున్నారా, ఈ బాటిల్ ఒక ఫ్లాజెల్లా అనుకోండి. ఫ్లాజెల్లా అనుకుంటే ఇక్కడ నేను ఫర్ సపోజ్ ఒక కట్ క్రియేట్ చేశాను. నేను కట్ క్రియేట్ చేసినప్పుడు నాకు ఈ ఏరియా ఏదైతే కనిపించిందో, ఈ ఏరియా లేదంటే ఈ ఏరియా ఏదైతే కనిపించిందో దీన్ని నేను మీకు అబ్జర్వ్ చేసి చూపిస్తున్నాను అనుకోండి. ఇది నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఇది నేను మీకు అబ్జర్వ్ చేస్తున్నాను, లేదంటే ఈ ఏరియాని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. లోపల కట్ చేసిన తర్వాత క్రాస్ సెక్షన్ నేను అబ్జర్వ్ చేస్తున్నాను అంటే అది కొంచెం ఇలా కనిపిస్తుంది. అది అనమాట. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. మనం దేని గురించి ఏ ఏరియా గురించి మనం మాట్లాడుతున్నాం, ఎందుకంటే ఇట్ కెన్ బి కన్ఫ్యూజింగ్. అందుకు నౌ okay, it has 9 doublets of radially arranged peripheral microtubules and a pair of centrally located microtubules such as arrangement of axonemal micro is referred to as 9+2 array antaru. 9+2 array. The central tubules are connected by bridges and is also enclosed by central sheath. ఓకే, బ్రిడ్జెస్తో కనెక్ట్ అయి ఉంటాయి, అది కాకుండా సెంట్రల్ షీత్ తోటి కవర్ అయి ఉంటాయి. ఓకే, విచ్ ఇస్ కనెక్టెడ్ టు వన్ ఆఫ్ ద ట్యూబ్యూల్స్ ఆఫ్ ఈచ్ పెరిఫెరల్ డబ్లెట్స్ బై రేడియల్ స్పోక్. ఓకే, ఒకదానికి ఒక రేడియల్ స్పోక్ అనేది వస్తుంది. ఇది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, డోంట్ వరీ. ద పెరిఫెరల్ డబ్లెట్స్ ఆర్ ఆల్సో ఇంటర్ కనెక్టెడ్ బై లింకర్స్. ఓకే, బోత్ ద సీలియం అండ్ ద ఫ్లాజెలం ఎమర్జ్ ఫ్రమ్ సెంట్రియోల్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ ద బేసల్ బాడీస్. అది ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓకే, కొంచెం నార్మల్గా మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఎలా ఉంటుంది, కాకపోతే స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఏదైతే ఉందో షీత్ ఈ ప్లాజ్మా మెంబ్రెయిన్తో కవర్ అయ్యి ఉన్నది. ఓకే, దాని తర్వాత మనం ఫర్దర్ చూసుకుంటే ఇవి పెరిఫెరల్ డబ్లెట్స్ అంటాం వీటిని. ఇవి డబ్లెట్స్. ఓకే, మధ్యలో ఏదైతే ఉందో ఒక్కొక్క మైక్రోట్యూబ్యూలే ఉంటుంది, రెండు మధ్యలో కనెక్ట్ అయి ఉంటాయి. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం రేడియల్ స్పోక్ అంటాం. ఒక చక్రం లాగా అనమాట, ఒక కార్ట్ వీల్ లాంటి అపియరెన్స్ అంటాం దీన్ని, అందుకే. ఓకే, ఈ రేడియల్ స్పోక్స్ ఎక్కువగా సెంట్రల్ షీత్ పక్క ఫోకస్ అవుతూ వస్తాయి. ఈ రెడ్ కలర్ది సెంట్రల్ షీత్. ఓకే, అది అనమాట. వీటి మధ్యలో ఏదైతే గ్రీన్ కలర్ ప్రోటీన్ మనం చూస్తున్నాం వాటిని లింకర్స్ అంటాం. ఈ గ్రీన్ కలర్ది ఇది కూడా సెంట్రల్ లింకర్ ఇది. ఓకే, అది అనమాట. సో దీన్నే మనం లింకర్స్ అంటాం. ఇవన్నీ బేసిక్ డెఫినేషన్స్ ఇవి, అంతే, దాని తప్ప పెద్దగా ఏమీ లేదు. ఓకే, అది. నెక్స్ట్ మనం ముందుకు వెళ్తూ సెంట్రోజోమ్ ఇంకా సెంట్రియోల్స్ గురించి చేర్చుకోవాలి. ఓకే, సెంట్రోజోమ్ అంటే ఏంటి, సెంట్రియోల్ అంటే ఏంటి? సెంట్రోజోమ్ ఈజ్ అన్ ఆర్గనల్ యూజువల్లీ కంటైనింగ్ 2 cylindrical స్ట్రక్చర్స్ కాల్డ్ సెంట్రియోల్స్. అంటే ఒక్క సెంట్రోజోమ్లోని 2 సెంట్రియోల్స్ ఉంటాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే యానిమల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి యానిమల్ సెల్లోనే ఉంటాయి, ప్లాంట్ సెల్లో ఉండవు. ఓకే, ప్లాంట్స్లో సెంట్రియోల్స్ ఉండవు. సెంట్రియోల్స్ ఆర్ ఓన్లీ ప్రెజెంట్ ఇన్ యానిమల్ సెల్స్. ఓకే, అది. దే ఆర్ సరౌండెడ్ బై amorphous pericentriolar materials. Both the centrioles in a centrosome lie perpendicular to each other in which each has an organization like the cartwheel. Same మనం ఇందాక లేదైతే అపియరెన్స్ చూసాం, ఇలాంటి కార్ట్వీల్ లాంటి అపియరెన్స్ ఉంటుంది. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ 9 evenly spaced peripheral fibrils of tubulin protein. Each of the peripheral fibril is a triplet. అక్కడ మనం డబ్లెట్స్ చూస్తే ఇక్కడ ట్రిప్లెట్స్ ఉంటాయి. ఓకే, ఫర్ సపోజ్ మనం ఇలా చూస్తున్నాము అంటే ఇలా ఉన్నది అంటే అక్కడ 2 చూస్తే ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట. ఇలాగా 9 ఉంటాయి అన్నమాట. ఓకే, సో ద adjacent triplets are also linked. The central part of the proximal region of centriole is the proteinaceous area called hub. ఈ మధ్యలో ఉన్న ఏదైతే ఏరియా ఉంటుందో దాన్ని మనం హబ్ అంటాం. ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని మనం ట్రిప్లెట్స్ అంటాం. సేమ్ అలాగే ఉంటుంది, సీలియా ఫ్లాజెల్లా స్ట్రక్చర్ అలా ఉంటుంది, కొంచెం డిఫరెన్సెస్ అంతే. విచ్ ఇస్ కనెక్టెడ్ విత్ ట్యూబ్యూల్స్ ఆఫ్ peripheral triplets by radial spokes made up of protein. The centrioles from the basal body of cilia or flagella and spindle fibers that give rise to spindle apparatus during the cell division. So ఈ centrioles ఏం ఫామ్ చేస్తున్నాయి అంటే బేసల్ బాడీని ఫామ్ చేస్తున్నాయి. మనది ఏదైతే బేసల్ బాడీ ఉందో ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపించుంటే ఈ బేసల్ బాడీ ఏదైతే ఉందో ఈ బేసల్ బాడీలో సెంట్రోజోమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, ఇదేదైతే చదువుకున్నాం ఇది మనం ఫిలమెంట్లో చదువుకున్నాం. బేసల్ బాడీలో సెంట్రోజోమ్స్ ఉంటాయి, అది. సో బేసల్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ సెంట్రోజోమ్స్, ఫిలమెంట్ అనేది స్ట్రక్చర్ అంటే సీలియాదైనా ఫ్లాజెల్ ఏదైనా ఇలా ఉంటుంది. రెండింటికి బేసల్ బాడీస్ ఉంటాయి అందుకు. ఇప్పుడు మనం న్యూక్లియస్కి వచ్చేద్దాం ఫైనల్గా. లెట్స్ కమ్ టు న్యూక్లియస్. ఓకే,
సో న్యూక్లియస్ అనేది ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద డిఫైనింగ్ ఫీచర్. ఎందుకంటే న్యూక్లియర్ ఎన్వెలోప్ ఉండడం యూకెరియాట్స్కి చాలా అడ్వాంటేజెస్. ప్రోకెరియాట్స్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది లేదు, దానివల్లే మనం ప్రోకెరియాట్స్ ఇంకా యూకెరియాట్స్ని డిఫరెన్షియేట్ చేస్తాం. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ యూ నీడ్ టు రిమెంబర్. న్యూక్లియస్ ఇస్ అ సెల్ ఆర్గనెల్ ఫస్ట్ డిస్కవర్డ్ బై రాబర్ట్ బ్రౌన్ అని అతను డిస్కస్ చేశారు 1831లోని. లేటర్ లోపల ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని స్టెయిన్ చేయడం జరిగింది బేసిక్ డైస్ త్రూగా, గివెన్ ద నేమ్ క్రోమాటిన్ బై ఫ్లెమింగ్ ఎవరైతే ఉన్నారో అతను దానికి క్రోమాటిన్ అని పేరు పెట్టారు. దాని తర్వాత ద ఇంటర్ఫేస్ న్యూక్లియస్, ద న్యూక్లియస్ ఆఫ్ ఎ సెల్ వెన్ ఇట్ ఈస్ నాట్ డివైడింగ్, ఓకే, హ్యాస్ highly expanded and elaborated nucleoprotein fibers called chromatin. ఓకే, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్లో ఉంటుంది, ఇలా అనమాట, ఇలా ఉంటుంది అనమాట. ఓకే, దీన్నే మనం క్రోమాటిన్ అంటాం. సో ద న్యూక్లియర్ మ్యాట్రిక్స్ వన్ ఆర్ మోర్ స్ఫెరికల్ బాడీస్ కాల్డ్ న్యూక్లియోలై. అది కాకుండా దాంట్లో ఒక సెల్ లోపల మనం తీసుకుంటే, ఇది ఒక మన సెల్ తీసుకున్నాం, సెల్ లోపల న్యూక్లియస్ని తీసుకుంటే ఓ పక్క మనకి క్రోమాటిన్ మెటీరియల్ అనేది ఇలా ఉంటుంది. అది కాకుండా ఒక న్యూక్లియోలస్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది, దీన్ని మనం న్యూక్లియోలస్ అంటాం, దీన్ని మనం క్రోమాటిన్ అంటాం. ఓకే, దీన్ని మనం క్రోమాటిన్ అంటాం. ఫర్దర్ వెళ్తూ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ హ్యాస్ రివీల్డ్ దట్ న్యూక్లియర్ ఎన్వెలోప్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ 2 ప్యారలల్ మెంబ్రెయిన్స్. అంటే ఇట్స్ అ డబల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. ఓకే, సో న్యూక్లియర్ ఎన్వెలోప్ అంటే కన్సిస్ట్ ఆఫ్ 2 ప్యారలల్ మెంబ్రెయిన్స్ విత్ అ స్పేస్ బిట్వీన్ దెమ్ నోన్ యాజ్ ద పెరిన్యూక్లియర్ స్పేస్. ఓకే, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో ఇట్స్ అ డబల్ మెంబ్రెయిన్ స్ట్రక్చర్. ఓకే, సో ఇంకొక మెంబ్రెయిన్ వేసుకుందాం ఫర్ క్లియర్ అండర్స్టాండింగ్. వీటన్నిటి మధ్యన స్పేస్ ఏదైతే ఉందో దాన్ని మనం పెరిన్యూక్లియర్ స్పేస్ అంటాం. పెరిన్యూక్లియర్ స్పేస్ అంటాం. ఏమంటాం? పెరిన్యూక్లియర్ స్పేస్ అంటాం. ఓకే, అది అనమాట, అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, which forms a barrier between the materials present inside the nucleus and that of cytoplasm. Cytoplasm ki దీనికి barrier లాగా ఉంటుంది, సింపుల్. The outer membrane usually remains continuous with the endoplasmic reticulum. మనం చదువుకున్నాం ఆల్రెడీ, ఎండోప్లాస్మిక్ రెటిక్యులంకి దానికి కనెక్షన్ అనేది ఉంటుంది. ఆల్సో బియర్స్ రైబోజోమ్స్ ఆన్ ఇట్. ఓకే, సో అవుటర్ మెంబ్రెయిన్ మీద రైబోజోమ్స్ అనేవి ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. outer membrane has ribosomes. outer membrane మీద ఏముంటుంది? outer membrane రైబోజోమ్స్ ఉంటాయి అవుటర్ మెంబ్రెయిన్ మీద, ఎందుకంటే అది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంతో కనెక్ట్ అయి ఉంటుంది అందుకు. ఓకే, అట్ అ నంబర్ ఆఫ్ ప్లేసెస్ ద న్యూక్లియర్ ఎన్వెలోప్ ఈజ్ ఇంటరప్టెడ్ బై మైన్యూట్ పోర్స్ విచ్ ఆర్ ఫార్మ్డ్ బై ఫ్యూజన్ ఆఫ్ 2 of its more membranes. Okay, these nuclear pores are passages through which movement of RNA and protein molecules takes place in both directions between the nucleus and the cytoplasm. సో ఈ న్యూక్లియర్ పోర్స్ ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న న్యూక్లియర్ పోర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ న్యూక్లియర్ పోర్స్ దేనికి హెల్ప్ చేస్తున్నాయి? మూమెంట్ ఆఫ్ RNA ప్రోటీన్ మాలిక్యూల్స్ ఏవైతే న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం నుంచి న్యూక్లియస్ జరుగుతూ ఉండాలి. అంటే సెల్ టు సెల్ కనెక్షన్స్ అయితే ప్లాస్మోడెస్మాటా అనుకున్నాం కదా, అలాగే ఈ న్యూక్లియర్ పోర్స్ దేనికి హెల్ప్ చేస్తున్నాయి? న్యూక్లియస్ లోపల నుంచి సైటోప్లాజం నుంచి న్యూక్లియస్కి మటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ అవడానికి హెల్ప్ చేస్తున్నాయి. ఓకే, అది అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే, ఓకే, నార్మలీ దేర్ ఈజ్ ఓన్లీ 1 న్యూక్లియస్ పర్ సెల్, బట్ వేరియేషన్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ న్యూక్లియర్ ఆల్సో ఫ్రీక్వెంట్లీ అబ్జర్వ్. నార్మల్గా మనం ఒక న్యూక్లియస్ ఉందని చదువుకుంటాం, మల్టిపల్ న్యూక్లియర్ కూడా ఉండొచ్చు. కెన్ యూ రికలెక్ట్ నేమ్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్? సమ్ మెచ్యూర్ సెల్స్ ఈవెన్ ల్యాక్ న్యూక్లియస్. ఎరిథ్రోసైట్స్లో న్యూక్లియసే ఉండదు, ఎరిథ్రోసైట్స్లో న్యూక్లియస్ అనేది ఉండదు. మన ఆర్బీసీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో న్యూక్లియస్ అనేది ఉండదు. దానికి మెయిన్ రీజన్ ఏమిటో మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పాలి. ఓకే, ఎరిథ్రోసైట్స్లో న్యూక్లియస్ అనేది ఎందుకు ఉండదు మీరు నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అప్పుడు మీరు క్లాస్ చూస్తున్నారా లేదా అన్నది కూడా నాకు తెలుస్తుంది కదా. ఉట్టనే వచ్చి ఇక్కడ చాట్ సెక్షన్లో లొలి పెట్టుకొని వెళ్ళిపోతున్నారో లేదంటే నిజంగా చూస్తున్నారో నాకు తెలియాలి అంటే, ఓకే, కింద కమెంట్ సెక్షన్లో మీరు చెప్పాలి. ఆర్బీసీస్ లేదంటే ఎరిథ్రోసైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో న్యూక్లియస్ అనేది ఎందుకు ఉండదు, ఓకే, దానివల్ల దాని మీద ఉన్న ఇంపాక్ట్ ఏమిటి. ఓకే, మెయిన్లీ న్యూక్లియస్ ఎందుకు ఉండదు, దాని మెయిన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ మీరు నాకు కింద కమెంట్స్లో చెప్తారు. వై ఆర్బీసీస్ డు నాట్ హ్యావ్ అ న్యూక్లియస్? క్వశ్చన్ క్లియర్, ఆన్సర్ తప్పకుండా ఇవ్వాలి మీరు. ఓకే, రైట్. ఫర్దర్, ద న్యూక్లియర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ద న్యూక్లియోప్లాజం, న్యూక్లియస్ లోపల ఉన్న మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో దాన్ని న్యూక్లియోప్లాజం అంటాం. ఓకే, కంటైన్స్ న్యూక్లియోలస్ అండ్ క్రోమాటిన్. ద న్యూక్లియోలై ఆర్ స్ఫెరికల్ స్ట్రక్చర్స్ ప్రెజెంట్ ఇన్ ద న్యూక్లియోప్లాజం. ద కంటెంట్ ఆఫ్ న్యూక్లియోలస్ ఇస్ కంటిన్యూస్
okay, with the rest of the nucleoplasm. It is not a membrane bound structure. It is a site for active ribosomal RNA synthesis. Nucleolus lo em jarugutunnadi, nucleolus lo em jarugutunnadi, active ribosomal RNA అంటే ఆర్ఆర్ఎన్ఏ సింథసిస్ అనేది జరుగుతున్నది. ఈ ఆర్ఆర్ఎన్ఏ నుంచే రైబోజోమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. రైబోజోమ్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి? ఆర్ఆర్ఎన్ఏ నుంచే. ఆర్ఆర్ఎన్ఏ ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నది? న్యూక్లియోలస్లో. సో రైబోజోమ్స్ ఎక్కడ దేని వల్ల ఫామ్ అవుతున్నాయి అంటే న్యూక్లియోలస్ వల్ల ఫామ్ అవుతున్నాయి. వాట్ ఈస్ ద ఒరిజిన్ ఆఫ్ రైబోజోమ్స్? రైబోజోమ్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతున్నాయి అంటే దే ఆర్ యాక్చువల్లీ ఫార్మ్డ్ ఫ్రమ్ nucleolus. అది అనమాట. సో న్యూక్లియోలస్ ఇస్ ద స్ట్రక్చర్ విచ్ ఇస్ గివింగ్ రైస్ టు రైబోసోమ్స్. లార్జర్ అండ్ మోర్ న్యూమరస్ న్యూక్లియోలై ఆర్ ప్రెసెంట్ ఇన్ సెల్స్ యాక్టివ్లీ క్యారింగ్ ప్రోటీన్ సెన్సెస్. ఎంత ఎక్కువ ప్రోటీన్ సెన్సెస్ అంటే అంత ఎక్కువ రైబోసోమ్స్ అనేవి కావాలి. రైబోసోమ్స్ ఎక్కువ కావాలి అంటే న్యూక్లియోలై ఎక్కువ ఉండాలి, ఎందుకంటే వాటిని ప్రొడ్యూస్ చేసేది న్యూక్లియోలై కాబట్టి. సో ఒక సెల్లో ప్రోటీన్ సెన్సెస్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది అంటే రైబోసోమ్స్ అనేవే కాకుండా న్యూక్లియోలై కూడా ఎక్కువ ఉండాలి. అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఫర్దర్ ముందుకెళ్ళిపోదాం. You may recall that the interface nucleus has loose and indistinct network of nucleoprotein fibers called chromatin. Okay, chromatin అనేది ఇలా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటుంది అనమాట. నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇలా 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 ఇష్టం వచ్చినట్టు ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది ఎప్పుడు. నార్మల్గా మనది ఏదైతే జెనెటిక్ మెటీరియల్ ఉందో క్రోమోజోమల్ స్ట్రక్చర్లో ఓన్లీ సెల్ డివిజన్ టైంలోనే వస్తుంది, మిగతా టైంలో ఇలాగా థ్రెడ్ లైక్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఓకే, సో బట్ డ్యూరింగ్ ద స్టేజెస్ ఆఫ్ సెల్ డివిజన్ cell shows structured chromosomes in a place of nucleus. So chromosomes contain DNA and some basic proteins called histones. Okay, histones, some non-histone proteins and also RNA. So chromosomes అంటే లోపల సెల్ లోపల ఉన్న కంటెంట్ ఏదైతే క్రోమాటిన్ ఉందో దాంట్లో నార్మల్గా జెనెటిక్ మెటీరియల్ DNA అనేది ఉంటుంది, RNA ఉంటుంది, ఇంకా హిస్టోన్ ప్రోటీన్స్ అని ఉంటాయి. దేని చుట్టూ అయితే యాక్చువల్గా హిస్టోన్ ఆక్టమర్స్ అవన్నీ చదువుతాం మనం. ఓకే, హిస్టోన్ ఆక్టమర్స్ చదివినప్పుడు మనకు అర్థమవుతుంది అది ఎక్కడ చదువుతాం? మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లేదంటే మాలిక్యులర్ బయాలజీ జెనెటిక్స్లో చదువుకుంటాం మనం. సో అప్పుడు మనం ఇంకా క్లియర్గా నేర్చుకుంటాం డిఎన్ఏది స్ట్రక్చర్ ఎలా ఉంది. ఓకే, అది అనమాట. న్యూక్లియోజోమ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది. ఆ సింగిల్ హ్యూమన్ సెల్ హ్యాస్ అప్రాక్సిమేట్లీ 2 meter long thread of DNA distributed among its 46 chromosomes. టోటల్ మనకి ఎన్ని నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉన్నాయి? 46 క్రోమోజోమ్స్ ఉన్నాయి. ఓకే, అది యూ విల్ స్టడీ ద డీటెయిల్స్ ఆఫ్ ద క్రోమోజోమ్ ఇన్ క్లాస్ 12. అది నెక్స్ట్ క్లాస్ మీరు నెక్స్ట్ ఇయర్ చదువుతారు. ఎవ్రీ క్రోమోజోమ్ ఓకే విజిబుల్ ఓన్లీ ఇన్ డివైడింగ్ సెల్స్ ఎసెన్షియల్ యాజ్ అ ప్రైమరీ కన్స్ట్రక్షన్ ఆర్ సెంట్రోమియర్. ప్రైమరీ కన్స్ట్రక్షన్ అంటే అది ఆ క్రోమోజోమ్ని 2 భాగాల కింద డివైడ్ చేస్తున్నది. ఇక్కడ మనం ఏదైతే ఈ ఏరియా చూస్తున్నామో ఇక్కడే సెంట్రోజోమ్ అనేది ఉంటుంది, సెంట్రోమియర్ అనేది ఉంటుంది. సెంట్రోజోమ్ వేరు, సెంట్రోమియర్ వేరు. సెంట్రోమియర్ క్రోమోజోమ్లో ఉంటుంది, సెంట్రోజోమ్ అనేది బేసల్ బాడీ ఆఫ్ ఫ్లాజెల్లా అండ్ సీలియాలో ఉంటుంది. అయితే కైనెటోకోర్ ఏదైతే ఉందో కైనెటోకోర్ డిస్క్ లైక్ స్ట్రక్చర్ సెంట్రోజోమ్కి 2 పక్కన ఉంటుంది. ఫర్ సపోజ్ ఇది మన క్రోమోజోమ్ అనుకోండి, ఇలా ఉంటే దీనికి సైడ్ పక్క ఏదైతే మన డిస్క్ లైక్ స్ట్రక్చర్స్ ఇలా వస్తాయో వీటిని మనం కైనెటోకోర్స్ అంటాం. వీటిలో మనం కైనెటోకోర్స్ అంటాం. ఇవి దేనికి హెల్ప్ చేస్తున్నాయి అంటే సెల్ డివిజన్లో ఏవైతే స్పిండల్ ఫైబర్స్ ఉన్నాయో దీనికి అటాచ్ అవుతాయి అనమాట వచ్చి. అప్పుడు ఇంకా క్రోమోజోమ్స్ని లాగుతాయి 2 పక్కల. ఓకే, సెల్ డివిజన్లో అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ చాప్టర్ అదే అవబోతుంది. ఓకే, నెక్స్ట్ ఆన్ ద సైడ్ విచ్ డిస్క్ షేప్ స్ట్రక్చర్స్ కాల్డ్ కైనెటోకోర్స్. ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు రెగ్యులర్గా దీని నుంచి మా క్వశ్చన్స్ అనేవి వచ్చాయి. నెక్స్ట్ centromere holds 2 chromatids of a chromosome. Based on the position of the centromere, the chromosomes can be classified into 4 types. ఆ centromere ఏదైతే పొజిషనింగ్ ఉందో దాన్ని బట్టి 4 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ వస్తాయి అంటాం. 4 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏమిటి? ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమిటి? మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్, ఆక్రోసెంట్రిక్, టీలోసెంట్రిక్. ఓకే, సో మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ ఏదైతే ఉందో దాన్ని మనం వి షేప్డ్ క్రోమోజోమ్ అంటాం, ఎందుకంటే దీని స్ట్రక్చర్ కొంచెం ఇలా ఉంటుంది. సబ్మెటాసెంట్రిక్ క్రోమోజోమ్ని మనం ఎల్ షేప్ అంటాం, ఎందుకంటే దాని స్ట్రక్చర్ కొంచెం ఇలా చూస్తాం మనం. ఆక్రోసెంట్రిక్ క్రోమోజోమ్ని మనం జే షేప్ అంటాం, ఎందుకంటే దాని స్ట్రక్చర్ కొంచెం మనం ఇలా చూస్తాం. ఓకే, ఇంకా టీలోసెంట్రిక్ ఏమో ఐ అంటాం, ఎందుకంటే దాని స్ట్రక్చర్ కొంచెం మనం ఇలా చూస్తాం. అర్థమైందా? అది అనమాట. సో మెటాసెంట్రిక్,
సబ్మెటాసెంట్రిక్, acrocentric, telocentric. సో ఇవన్నీ మనకి ఎన్ఎఫ్ఏస్ ఏవైతే ఉన్నాయో ఎన్ఎఫ్ఐస్లో క్రోమోజోమ్స్ అనేవి సపరేట్ అవుతాయి, వేరే వేరే పోల్స్కి వెళ్తాయి, సెల్ డివిజన్లో నేర్చుకుంటారు. అలాంటప్పుడు ఈ క్రోమోజోమ్ ది స్ట్రక్చర్ క్లియర్గా కనిపిస్తుంది అనమాట మనకి. ఓకే, సో మీరు ఆల్రెడీ ఈ క్రోమోజోమ్స్ ముందు అబ్జర్వ్ చేయలేదంటే మీరు ఆనియన్ పీల్ ఎక్స్పెరిమెంట్ చేసినా లేదంటే చీక్ ఎక్స్పెరిమెంట్ చేసినా కూడా అందులోని వేరే వేరే సెల్ది ఆనియన్ పీల్లో ఎక్కువగా మనం చూస్తాం ఇది. ఓకే, సో అది మీ ఎక్స్పెరిమెంట్ చేయలేదు అంటే కూడా పర్వాలేదు, యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే ఆనియన్ పీల్ ఎక్స్పెరిమెంట్ ఫర్ జెనెటిక్స్ అని చూసుకున్న, క్రోమోజోమ్స్ గురించి చూసుకున్నా మీకు వచ్చేస్తుంది, డోంట్ వరీ. ఓకే, అది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ సెంట్రోమియర్ అనేది ప్రైమరీ కన్స్ట్రక్షన్ అంటాం, ఏదైతే క్రోమోజోమ్ని 2 భాగాల కింద డివైడ్ చేస్తున్నదో. సో అది 2 ఈక్వల్ భాగాల్లో డివైడ్ చేస్తున్నది అంటే మెటాసెంట్రిక్ అంటాం. ఒకటి కొంచెం పెద్దది, ఇంకోటి కొంచెం చిన్నది ఏంటంటే సబ్ మెటాసెంట్రిక్. ఇంకో దాంట్లోని ఒకటి ఫుల్ పెద్దది, ఒకటి ఫుల్ చిన్నది అయిపోయింది. ఓకే, ఒకటి చాలా పెద్ద హార్మ్, ఇంకోటి చాలా చిన్న హార్మ్ అయిపోయింది అంటే యాక్రోసెంట్రిక్ అంటాం. ఇంకో లాస్ట్లోని ఈ సెంట్రోమియర్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద క్రోమోజోమ్లోనే ఉందంటే దాన్ని టీలోసెంట్రిక్ అంటాం. టీలోమియర్ దగ్గర ఉంటే టీలోసెంట్రిక్ అంటాం. ఎందుకు టీలోమియర్ అంటున్నాం అంటే చూడండి, ఒక క్రోమోజోమ్ మనం తీసుకుంటే క్రోమోజోమ్ ది ఎండ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని టీలోమియర్స్ అంటాం. సో ఈ ఎండ్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని మనం టీలోమియర్ అంటాం, ఈ ఏరియాని. అది సో అందుకే అక్కడ సెంట్రోమియర్ ఉంటే దాన్ని టీలోసెంట్రిక్ క్రోమోజోమ్ అంటాం. అది సో మెటాసెంట్రిక్ మిడిల్లో సెంట్రోమియర్ ఉంటుంది, సబ్ మెటాసెంట్రిక్లో హ్యాస్ సెంట్రోమియర్ స్లైట్లీ అవే ఫ్రమ్ ద మిడిల్. ఓకే, యాక్రోసెంట్రిక్లో క్రోమోజోమ్ సిట్యుయేటెడ్ క్లోజ్ టు వన్ ఎండ్. ఓకే, దాని తర్వాత లాంగ్ ఆర్మ్ ఉంటుంది, వెరస్ ద టీలోసెంట్రిక్లో హ్యాస్ ద టర్మినల్ సెంట్రోమియర్, ఎండ్లో వచ్చేస్తుంది అనమాట. అది సో ఇవి మీ 4 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. సమ్టైమ్స్ అ ఫ్యూ క్రోమోజోమ్స్ హ్యావ్ అ నాన్ స్టెయినింగ్ సెకండరీ కన్స్ట్రక్షన్ at a constant location. This gives an appearance of a small fragment called a satellite. అలాంటి క్రోమోజోమ్స్ మనం సాటిలైట్ క్రోమోజోమ్స్ అంటాం. ఇలాగా సెకండరీ కన్స్ట్రక్షన్ అనేది మనం చూస్తాము, దీన్ని సెకండరీ కన్స్ట్రక్షన్ అంటాం. ఇది ఎక్కువగా టీలోమెరిక్ రీజియన్లోనే ఉంటుంది. ఓకే, సెకండరీ కన్స్ట్రక్షన్, దాన్ని మనం శాటిలైట్ అంటాం. ఇలా శాటిలైట్ ఉన్న క్రోమోజోమ్స్ మనం శాటిలైట్ క్రోమోజోమ్స్ అంటాం, సింపుల్ అంతే. నెక్స్ట్ మైక్రో బాడీస్ లాస్ట్. Okay, many membrane bound minute vesicles called microbodies that contain various enzymes are present in both plant and animal cells. చిన్న బాడీస్లా ఉంటాయి సెల్ లోపల. సో దట్స్ ఆల్ ఛాంపియన్స్. ఈ చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ చాప్టర్ ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్ అయితే అయిపోయింది. దీని మీద కుదిరితే క్వశ్చన్స్ అనేది త్వరగానే చేసుకుందాం. ఓకే, ఒకసారి క్వశ్చన్స్ కూడా చేసుకుంటే మీకు ఒక మంచి క్లారిటీ వచ్చేస్తుంది ఈ చాప్టర్ మీద. అప్పుడు మనం వీ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ చాప్టర్. ఓకే, ఐ థింక్ ఐ గేవ్ యూ అ క్లియర్ ఐడియా ఎలా నడుస్తుంది సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్. ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్ అని మీకు క్లియర్గా అర్థమైంది. ఇంకా ఎలాంటి చాప్టర్స్ దైనా ఎన్సీఆర్టీ ఎక్స్ప్లెనేషన్ మీకు కావాలి, ఈ సెషన్ మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి, మీ క్లాస్మేట్స్ తోటి. ఇంకా ఈ సెషన్ మీకు ఇలాంటి సెషన్సే ఇంకా వేరే చాప్టర్స్లో కావాలి, నీట్ ప్రిపరేషన్ కోసం చాలా హెల్ప్ అవుతుంది అంటే డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. ఓకే, ఇట్స్ గోయింగ్ టు బీ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ యాజ్ వెల్. నాకు కూడా తెలుస్తుంది మీకు అర్థమవుతుందో లేదో అని. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి కమెంట్స్లో. అండ్ దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.